స్టూడెంట్ టుడే ఐ డిస్కస్ అబౌట్ ఆల్రెడీగా మనం బ్లాక్ డయాగ్రామ్ యొక్క రిడక్షన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, వాటి యొక్క టెక్నిక్స్ గురించి తెలుసుకున్నాం. సిమిలర్గా అలాగే సిగ్నల్ ఫ్లో గ్రాఫ్స్ కూడా అలాగే ఉంటాయి. సో అలాంటి టెక్నిక్సే యూజ్ చేస్తాము. కాకపోతే ఇక్కడ ఎలా ఉంటుంది, వాటి యొక్క కాన్సెప్ట్ ఎలా ఉంటుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, యూ సీ అండ్ లిజన్ కేర్ఫుల్లీ. సో వాట్ ఈస్ ద సిగ్నల్ ఫ్లో గ్రాఫ్? The signal flow graph, graphical representation of the relationship between the variables of set of linear algebraic equations. Signal flow graph అంటే ఏం లేదు, representation of the relation between the variables అంటే లీనియర్ ఆల్జిబ్రికల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా మనము సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ అనేది వస్తుందన్నమాట. సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ఆఫ్ ద డయాగ్రామ్ విచ్ రిప్రజెంటేషన్ సెట్ ఆఫ్ ద simultaneous equations consists of a linear network in which various nodes connected means of directed lines is called branches. అంటే సిగ్నల్ ఫ్లో గ్రాఫ్లో మనకు అక్కడ బ్లాక్ డయాగ్రామ్లో నోడ్స్ అనేవి వస్తాయి కదా, సమ్మింగ్ పాయింట్ అనేది ఇక్కడ నోడ్గా తీసుకుంటాము. గెయిన్ అనే దాన్ని ఏం చేస్తామంటే ఒక స్ట్రైట్ లైన్గా మనం తీసుకుంటాము. అక్కడ యారో డైరెక్షన్ అనేది రిప్రజెంట్ చేసుకుంటాము. వాటిలో నోడ్స్ ఏ విధంగా వస్తాయి, ఇక్కడ డాటెడ్ పాయింట్స్ని మనం రిప్రజెంట్ చేసుకుంటాం అనమాట. Okay, particular usually feedback control system, because feedback theory is primarily connected the flow of processing of the signal flow graph. ఇంటర్నల్గా ఒక సిస్టంలో ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఎలాగ ఫ్లో అవుతూ ఉంటుంది, ఏ విధంగా అవుట్పుట్ వస్తుంది, వాటిని ఎలాగ మనం సింప్లిఫై చేసుకొని ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోవాలా అనే ఇక్కడ మనకు బ్లాక్ డయాగ్రామ్ రిడక్షన్ ఎలాగో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోవడానికి సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ కూడా అలాగే మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, యూ సీ చూడండి ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్లో ఏం చేస్తాం, వాటి యొక్క ప్రాపర్టీస్. A branch of indicators the functional depends one signal upon another signal. ఓకే, మనం ఇంటర్నల్గా మనకు సిగ్నల్ ఏదైతే ఫ్లో అవుతూ ఉంటుందో, మనకు ఏదైతే ఫస్ట్ ఇన్పుట్ సిగ్నల్ ఉందనుకోండి, నెక్స్ట్ అవుట్పుట్ సిగ్నల్ మనకు ఫస్ట్ ఏదైతే ఇన్పుట్ సిగ్నల్ ఉందో వాటిపైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఓకే, వాటి యొక్క డైరెక్షన్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. దాన్ని ఏం చేస్తారంటే సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ని మనం యారో డైరెక్షన్ రిప్రజెంట్ చేసుకుంటాం. అదేవిధంగా ఏ నోడ్ యాడ్స్ ఆల్ ద సిగ్నల్స్ ఆల్ ఇన్కమింగ్ బ్రాంచెస్ ట్రాన్స్మిటెడ్ సమ్ ఆఫ్ ద అవుట్ గోయింగ్. అంటే మనకు ఏదైనా ఒక సిగ్నల్ అనేది ఇస్తున్నాం అనుకో, సమ్మింగ్ పాయింట్ అనేది ఉంటుంది కదా, దాన్ని నోడ్గా తీసుకోవచ్చు. అదేవిధంగా అవుట్పుట్ ఏదైతే వస్తుందో ఆ పాయింట్ని కూడా మనము నోడ్గానే మనం కన్సిడర్ చేస్తాం. ఒక సిగ్నల్ అనేది ఫ్లో అయ్యేటప్పుడు ఫస్ట్ నోడ్కి వెళ్ళి అక్కడి నుంచినే ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అదేవిధంగా మిక్స్డ్ నోడ్ అనేది ఉంటుంది. ఏమి ఇక్కడ మిక్స్ నోడ్ విచ్ హ్యాస్ ద బోత్ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ రెండు ఉన్నట్లయితే దాన్ని మిక్స్డ్ నోడ్ అంటారు. ఫర్ ఎనీ సిస్టమ్ ఫ్లో ద గ్రాఫ్ ఆఫ్ నాట్ యూనిక్ అనమాట. ఓకే, మిక్స్డ్ నోడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నోడ్స్ ఉంటాయి మీకు. యూ సీ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, దిస్ ఈజ్ ద సిగ్నల్ ఫ్లో గ్రాఫ్. ఓకే, దీన్ని ఇన్పుట్ నోడ్ అంటారు. ఈ పాయింట్స్ని ఏమంటారంటే నోడ్స్ అంటారు. ఇవన్నీ కూడా నోడ్స్ అనమాట. ఓకే, ఈ నోడ్స్లో ఏముంటాయి, ఇట్ ఈజ్ ఎ పాయింట్ విచ్ రిప్రజెంట్స్ ద వేరియబుల్ ఆర్ సోర్స్ నోడ్. సోర్స్ నోడ్ అంటే ఏమి, ఎక్కడైతే ఫస్ట్ ఇన్పుట్ ఇస్తామో దాన్ని సోర్స్ నోడ్ అంటారు, లేదా ఇన్పుట్ నోడ్ అని అంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ సింక్ నోడ్. ఏమి ఇక్కడ సింక్ నోడ్. సో సింక్ నోడ్ అంటే చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది కనెక్ట్ చేయబడి ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా సింక్ నోడ్ అంటే అవుట్పుట్ నోడ్ తీసుకోండి. ఇక్కడ ఏమి ఇక్కడ అవుట్పుట్ నోడ్ అనమాట, అంటే X4 అనమాట. ఓకే, అవుట్పుట్ నోడ్ అంటారు. మిక్స్డ్ నోడ్ అంటే చూడండి జనరల్ నోడ్స్. ఇంకా ఈ అవుట్పుట్కి ఇన్పుట్కి మధ్య ఉన్న నోడ్స్ అన్నీ కూడా మనం ఏం చేసుకోవచ్చు, మిక్స్డ్ నోడ్స్ తీసుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ సోర్స్ నోడ్. సోర్స్ నోడ్ అంటే X1 ఈజ్ ద సోర్స్ నోడ్. ఓకే, ఇక్కడ ఇన్పుట్ మాత్రం వస్తుంది, ఇక్కడ ఇన్పుట్ అనేది ఇవ్వబడుతుంది, ఇక్కడ నుంచి అవుట్పుట్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. దాన్ని సోర్స్ నోడ్ అంటారు. ఓకే, చూడండి ఇక్కడ X4 సింక్ నోడ్. సింక్ నోడ్ అంటే చూడండి ఇక్కడ మనకు ఇన్పుట్ అవుట్పుట్ రెండు ఉంటాయి. మన సింక్ నోడ్ అంటే అవుట్పుట్ మాత్రం ఉంటుంది అనమాట. ఇక్కడ X4 ఈజ్ ద సింక్ నోడ్. ఓకే, నెక్స్ట్ యూ సీ ద మిక్స్డ్ నోడ్. సో మిక్స్డ్ నోడ్ అంటే ఏమి, ఇక్కడ X2 అనమాట. అంటే ఇన్పుట్ నోడ్కి అవుట్పుట్ నోడ్కి మధ్య ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారంటే మిక్స్డ్ నోడ్ అంటారు. అంటే ఇన్కమింగ్ ఉంటాయి, అవుట్ గోయింగ్ ఉంటాయి అనమాట. ఇప్పుడు చూడండి ఇది చూడండి, దిస్ ఈజ్ ద మిక్స్డ్ నోడ్ అంటారు దీన్ని. సో ఏముంది, ఇక్కడ ఇన్పుట్ వస్తూ ఉంది దీనికి. ఓకే, అదేవిధంగా అవుట్పుట్ కూడా ఫ్లో అవుతూ ఉంది. ఓకే, అదేవిధంగా ఫీడ్బ్యాక్ పాత్రది కూడా ఇన్పుట్ వస్తూ ఉంటుంది, అలాగే అవుట్పుట్ అన్నీ మిక్స్ అయి ఉంటాయి అన్నమాట. అందుకే దీన్ని మిక్స్డ్ నోడ్ అంటారు, అంటే జనరల్ నోడ్స్. ఓకే, నెక్స్ట్ పాత్. పాత్ ఈజ్ ద జర్నీ ఆఫ్ ద నోడ్. అంటే ఒక నోడ్ ద్వారా ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ ఫ్లో అవుతూ ఉంటే దాన్ని ఏమంటారంటే పాత్ అని అంటారు.
ఫర్ ఎగ్జాంపుల్ x1కి x4కి మధ్య చూడండి A12 ఉంది, x1కి x4కి ఏముంది చూడండి, ఇవన్నీ పాత్స్ అంటారు. ఇక్కడ A32 కానీ A23 కానీ A22 కానీ ఇవన్నీ పాత్స్ అనమాట. A12 కానీ A34 కానీ ఇవన్నీ కూడా సిగ్నల్ ఫ్లో పాత్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చి లూప్. It is a closed path. Gain produces the branches of gain. The loop for the example loop, the feedback loop x2 x3 and back of x2 a23. అంటే ఫీడ్బ్యాక్ ఉండాలంట. అంటే ఫీడ్బ్యాక్ అంటే ఏంటి చూడండి, ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, సో ఏ నోడ్ దగ్గర అయితే ట్రాన్స్ఫర్ అవుతుందో మళ్ళీ అదే నోడ్కి రిపీట్ అయ్యి రావాలి అంటే ఫీడ్బ్యాక్ ఉండాలి. చూడండి ఇక్కడ చూడండి x2 a23 x3 a32 మళ్ళీ x2. సో దిస్ ఈజ్ ద లూప్ అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ ఏ లూప్. అంటే ఏమి, ఎక్కడి నుంచి బయలుదేరుతుందో మళ్ళీ అదే పాయింట్కి మళ్ళీ తిరిగి రావాలి, అలా వస్తే దాన్ని లూప్ అంటారు. దీన్ని ఏమంటారంటే సెల్ఫ్ లూప్ అంటారు. సెల్ఫ్ లూప్ అంటే ఏమి, ఇన్పుట్ ఒకే పాయింట్ ఉంటుంది, అవుట్పుట్ ఒకే పాయింట్ ఉంటుంది అనమాట. అంటే x2 నుంచినే బయలుదేరుతుంది, మళ్ళీ x2కే తిరిగి వస్తుంది. అంటే ఏమి, x2 a22 మళ్ళీ x2. సో కాబట్టి దాన్ని సెల్ఫ్ లూప్ అంటారు. ఏమంటారు అది, సెల్ఫ్ లూప్. ఓకే, నాన్ టచింగ్ లూప్. లూప్స్ ఆర్ సెడ్ టు బి నాన్ టచింగ్, దే డు నాట్ పాసెస్ ఎనీ కామన్ నోడ్స్. అంటే నాన్ టచింగ్ అంటే ఏ లూపు ఇంకొక లూప్తో కనెక్ట్ కాకుండా ఉన్నట్లయితే దాన్ని నాన్ టచింగ్ లూప్ అంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ లూప్ టచ్ అవుతుంది కాబట్టి నాన్ టచింగ్ లూప్స్ అనేటివి దీనిలో లేవు మనకు. అంటే ఈ లూపు అంటే ఏమి చూడండి, ఇదొక లూప్ అవుతుందా, నెక్స్ట్ ఇదొక లూప్ అవుతుంది. సో ఇవి రెండు టచ్ అవుతుండే కాబట్టి నాన్ టచింగ్ లూప్ అంటారు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లూప్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఒక లూప్ వచ్చింది అనుకోండి, ఈ లూప్ అనేది ఈ లూప్తో టచ్ ఉండదు కదా, కాబట్టి దాన్ని నాన్ టచింగ్ లూప్ అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చి ఫార్వర్డ్ పాత్. ఫార్వర్డ్ పాత్ అంటే ఏమి, ఫర్ ఎగ్జాంపుల్గా సిగ్నల్ ఒక చోటు నుంచి ఫ్లో అవుతుంది అనుకో, మళ్ళీ రిపీట్ రాకూడదు అనమాట. అలా ఉంటే దాన్ని ఫార్వర్డ్ పాత్ అంటారు. యు సీ ద ఫార్వర్డ్ పాత్. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఫార్వర్డ్ పాత్ అంటే చూడండి, ఇక్కడ చూడండి ఇది A12 A23 A34 ఇదంతా ఫార్వర్డ్ పాతే అవుతుంది. నెక్స్ట్ చూడండి A12 ఓకే, నెక్స్ట్ A22 ఓకే, నెక్స్ట్ A23 A34 ఇదంతా కూడా ఫార్వర్డ్ పాత్గా మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఫార్వర్డ్ సెల్ఫ్ లూప్ అంటే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో మళ్ళీ అదే పాయింట్కి వచ్చేస్తుంది అనమాట. అంటే మనకు సెల్ఫ్ లూప్ అంటే ఇదే. చూడండి ఇక్కడ సెల్ఫ్ లూప్ అనేది చూడండి x2 అనే నోడ్ దగ్గర నుంచి A22 మళ్ళీ x2నే రావాలి. ఇట్లా సెల్ఫ్ అనమాట. ఒకే నోడ్ ఉంటుంది, ఇన్పుట్ ఒకే దానికి ఉంటుంది, అవుట్పుట్ ఒకే దానికి ఉంటుంది. అలా ఉంటే దాన్ని ఏమంటారు, సెల్ఫ్ లూప్ అంటారు. ఓకే, యు సీ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్. కన్స్ట్రక్ట్ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ఆఫ్ సెట్ ఆఫ్ ఈక్వేషన్ షోన్ ఇన్ బిలో. x2 a12 x1 ప్లస్ a32 x3 x3 a23 x3 అన్నాడు. ఓకే, సో ఫస్ట్ వీ హ్యావ్ 3 నోడ్స్ అనమాట. అంటే x2 ఉంది, x1 ఉంది, x3 ఉంది కదా. సో x1 x2 x3 పెట్టుకున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎలా ఉంది, ఇది a12 అనేది x1కి టచ్ అయింది కాబట్టి a12 ఇంటూ x1 ఓకే, ప్లస్ a32 అనేది x3 కాబట్టి x3తో టచ్ కావాలి కాబట్టి x3 ఇంటూ a32 మరి ఏమైంది, ప్లస్ అయింది కదా ఇక్కడ. సో కాబట్టి a32 x2 ఓకే. ఇది x3 అంటే ఏమి చూడండి, ఇక్కడ a23 ఇంటూ x2 అవుతుంది అంతే కదా, x2 ఇంటూ a23 ఓకే. యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. కన్స్ట్రక్ట్ ద సిగ్నల్ ఫ్లో గ్రాఫ్. చూడండి x2 ఫస్ట్ నోడ్స్ అన్నీ రాసుకోండి, x1 x2 ఒక లైన్ గీయండి, డాట్స్ పెట్టుకోండి 1 2 3 ఇట్లా. సో x1 x2 x3 x4 x5 x6 మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి, 6 నోడ్స్ ఉన్నాయి కాబట్టి 6 నోడ్స్ రాసుకోండి. x2 అనేది ఎలా ఉందో చూడండి, ఇక్కడ x2 అనేది x1కి x6కి ఇన్ బిట్వీన్ మధ్య ఉంది. అంటే x2 అనేది ఇదే కదా మనకు x2. సో దీనికి ఏమిది x6తో రిలేషన్ ఉంది కాబట్టి మైనస్ కదా, సో -1 ఇంటూ x2 x1 మైనస్ x2 ఓకే. అంటే ఇక్కడ 1 వస్తుందా x1 అంటే ఏమి, ఇక్కడ x1 ఇంటూ 1 మైనస్ x2 ఓకే.
ఇది ఫస్ట్ నోడ్ వచ్చేసింది, x2 అనేది వచ్చేసింది. నెక్స్ట్ నీకు x3 కావాలి. x3 అంటే ఇదే కదా మనకు. x3 చూడండి ఇక్కడ, x3 అంటే g1 x2 ఉండాలి. అంటే ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ, ఇది x2 ఉందా లేదా, x2 ఇంటూ g1. నెక్స్ట్ ఇలా ఏమొస్తుంది నీకు, h2 కూడా వస్తుంది చూడండి. h2 అంటే ఇక్కడ x4 ఇంటూ h2. ఓకే. నెక్స్ట్ ఏమి ఇక్కడ x5 ఇంటూ h3 అన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ అదేవిధంగా చూడండి ఇక్కడ x4 కావాలి నీకు. ఏమిది, x4 అంటే మనకు ఇది ఏమో వస్తాయి నీకు చూడండి. ఇక్కడ g2తో కనెక్షన్ ఉండాలి. అంటే ఇక్కడ g2 ఇంటూ x3. ఓకే. మైనస్ x6 ఇంటూ h4 అనమాట. చూడండి ఇక్కడ x6 ఇంటూ h4. నెక్స్ట్ x5 కావాలి. x5 అంటే చూడండి ఇక్కడ x5 అంటే ఏమి, g3 ఇంటూ x4, g3 ఇంటూ x4. నెక్స్ట్ x6 కావాలంటే ఏమొస్తుంది నీకు, x6 అంటే ఏమి, g4 ఇంటూ x5. దిస్ ఈజ్ ద ఫ్లో డయాగ్రామ్. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా మ్యాసన్స్ గెయిన్ ఫార్ములా అంటే ఈ మన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోవడానికి ఈ గెయిన్స్ ఫార్ములా అనేది మనం యూజ్ చేస్తారనమాట. ఇట్ ఈజ్ యూజ్ determine the transfer function of the signal flow graph. So this is the transfer function అంటే summation 1 k fk and delta k. f అంటే ఏమి, ఫార్వర్డ్ పాత్ గెయిన్స్ అంటారు. అంటే పాసింగ్ అనమాట. అంటే మా సిగ్నల్ అనేది స్ట్రైట్గా ఇట్లా ఫ్లో అవుతూ ఉండాలి. అంటే ఫీడ్బ్యాక్ అనేది లేకుండా ఉండాలి. ఫీడ్బ్యాక్ అనేది ఒకసారి ఒక్కొక్క నోడ్ను వన్ టైం మాత్రమే టచ్ చేయాలన్నమాట. అలా ఉంటే ఫార్వర్డ్ పాత్ అంటారు. సో కాబట్టి fk ఇస్ ద ఫార్వర్డ్ పాత్, k ఇస్ ద నంబర్ ఆఫ్ ఫార్వర్డ్ పాత్స్. అంటే ఏదైనా ఒక సర్క్యూట్లో, అంటే ఒక బ్లాక్ డయాగ్రామ్లో కానీ లేదా సిగ్నల్ ఫ్లో గ్రాఫ్లో కానీ మనకి ఎన్ని ఉన్నాయి, 1 ఉందా, 2 ఉందా, 3 ఉందా, 4 ఉందా. సో వాటిని ఏమంటారంటే నంబర్ ఆఫ్ ఫార్వర్డ్ పాత్స్ అంటారు. నెక్స్ట్ ఏంటంటే determine ద గ్రాఫ్ అనమాట. అంటే 1 మైనస్ సిగ్మా pm1 అంటే ఫార్వర్డ్ పాత్. ఓకే. ఫార్వర్డ్ పాత్స్ అనమాట. ఓకే. pm1 సిగ్మా pm2 ప్లస్, ఇది ప్లస్, ఇక్కడ మైనస్, ప్లస్ మీ ఇక్కడ ఏం చేస్తుంది, pm1 pm2 అప్ టు సో ఆన్ అనమాట. ఏంటి ఇక్కడ సిగ్మా pm1 అంటే ఏమి, సమ్ ఆఫ్ ద ఆల్ ఇండివిజువల్ లూప్ అనమాట. అంటే ఇండివిజువల్ లూప్స్ ఉంటాయి కదా, ఇట్లా ఇదంతా కలిపి ఒక లూప్ అనుకోండి. నెక్స్ట్ ఇదంతా కలిపి ఒక లూప్ అనమాట. ఇండివిజువల్గా ఉన్న లూప్స్ని pm1, ఫస్ట్ యొక్క ఇండివిజువల్ లూప్ని pm1 అంటారు. సెకండ్ ఇండివిజువల్ లూప్ని pm2 అంటారు. థర్డ్ యొక్క ఇండివిజువల్ లూప్ని pm2 అంటారు. ఇవన్నీ తీసుకొచ్చి ఈ డెల్టా అంటే ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి డెల్టా అనేది వస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ డెల్టా కే అంటే ఏమి, ఆఫ్టర్ ద ఎలిమినేటింగ్ ద లూప్ విచ్ ఈజ్ ద నాన్ టచింగ్ లూప్స్. ఓకే. ఎలిమినేటింగ్ ద ఫార్వర్డ్ పాత్స్. ఓకే. చూడండి ఇక్కడ మనకు ప్రాబ్లం చూడండి. కన్వర్ట్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్, determine ద ఓవల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోమన్నాడు. సో ఫస్ట్ సమ్మింగ్ పాయింట్స్ ఉంటే ఇక్కడ డాట్ పెట్టుకుంటారు. g1 ఉంటే డైరెక్ట్గా లైన్ గీసి యారో డైరెక్షన్ పెట్టుకోండి. సో అదే పెట్టాను చూడండి. ఇక్కడ సమ్మింగ్ పాయింట్ ఉంది కాబట్టి డాట్, g1 ఉంది కాబట్టి ఇట్లా లైన్ కొట్టి యారో డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తాం, పాత్ లాగా రిప్రజెంట్ చేస్తాం. ఇది ఇక్కడ సమ్మింగ్ పాయింట్ ఉంది కాబట్టి డాట్ రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ g2 ఉంది కాబట్టి పాత్, ఫీడ్బ్యాక్ కూడా అంతే, పాత్ అనేది రిప్రజెంట్ చేసుకుంటాం. సో దీన్ని బ్లాక్ డయాగ్రామ్. ఓకే. ఇక్కడ S3 అనేది ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకుంటారు అన్ని ఇట్లా. ఒక g1 g2 అన్నీ ఇట్లా లైన్ గీస్తారు, యారో డైరెక్షన్ రిప్రజెంట్ చేసుకుంటారు. మీరు g4 అనేది ఇట్లా లైన్ గీసుకొని రిప్రజెంట్ చేసుకుంటారు. ఓకే. ఈ సమ్మింగ్ పాయింట్స్ దగ్గర నోడ్స్ అనేది పెట్టుకుంటారు చూడండి. ఇక్కడ నోడ్స్ అనేది ఇక్కడ రిప్రజెంట్ చేసుకుంటారు ఇవన్నీ. ఓకే. ఇది మనకు బ్లాక్ డయాగ్రామ్ నుంచి సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ డ్రా చేయడం. ఓకే. ఇప్పుడు మ్యాసన్స్ గెయిన్ ఫార్ములా మనం కనుక్కోవాలి. సో దీంట్లో ఫార్వర్డ్ పాత్స్ చూడండి. ఫార్వర్డ్ పాత్ అంటే ఏమి, ఫీడ్బ్యాక్ లేకుండా ఉండాలి. చూడండి ఫార్వర్డ్ పాత్ చూడండి. ఇక్కడ R1 G1, ఓకే. నెక్స్ట్ G2 G3 G4. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఫార్వర్డ్ పాత్. చూసారా, F1 ఈజ్ ఈక్వల్ టు G1 G2 G3 G4. నెక్స్ట్ ఇంకా ఏమైనా ఫార్వర్డ్ పాత్స్ ఉన్నాయా చూడండి. ఇక్కడ 1 ఒకటే ఉంది మనకు. ఫార్వర్డ్ పాత్ ఓన్లీ సింగిల్లే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పోయినా అనుకో, 1 G1 G2 G3 G4 ఒక ఇలా వచ్చినాయి అనుకో, మళ్ళీ రివర్స్ అవుతుంది. అంటే హెచ్ అనేది రాకూడదు చూడండి. ఫార్వర్డ్ పాత్లో హెచ్ అనేది రాకూడదు. ఓకే. నెక్స్ట్ అలాగే
ఒక్కోసారి హెచ్ అనేది రాకుండా కూడా ఉంటాయి నీకు. ఓకే, హెచ్ అనేది కూడా రావచ్చు సమ్ టైమ్స్. అవి ఎలా వస్తాయి? ఈ ప్రాబ్లంలో మాత్రం మనకు ఫార్వర్డ్ పాత్ అంటే ఏమి, 1 G1 అంటే ముందుకెళ్తూ ఉండాలి, అంతేగాని రివర్స్ రాకూడదు అనమాట. ఇట్లా రివర్స్ రాకూడదు. అంటే 1 G1 G2 G3 G4 దిస్ ఇస్ ద ఫార్వర్డ్ పాత్. మ్యాసన్స్ గెయిన్ ఫార్ములా అంటే సిగ్మా 1 to k fk డెల్టా k. ఫార్వర్డ్ పాత్ 6 అంటే చూడండి 6 S1 S2 S3 P1, ఇక అన్ని దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి, P1 P2 C. నెక్స్ట్ డిటర్మైన్ ద డెల్టా కనుక్కోవాలి కాబట్టి 1 మైనస్ సిగ్మా PM1 ప్లస్ PM2 మైనస్ PM3. చూడండి ఇక్కడ లూప్స్, ఇదొక 1 ఇదొక లూపు ఇదొక లూపు 3 లూప్స్ వస్తాయి కాబట్టి 3 వరకు వస్తుంది ఇక్కడ. ఓకే, అవి ఎలా కనుక్కోవాలి చూద్దాం. సో ఫస్ట్ లూప్ 1 చూసుకోండి. ఏమి ఇక్కడ లూప్ 1 చూసుకోండి. మనకు ఫస్ట్ లూప్ 1 చూసుకోండి. చూడండి లూప్ అంటే ఏమి, ఇప్పుడు చూడండి ఇది ఇలా ఫ్లో అవుతుందా, ఇలా ఫ్లో అయ్యి మళ్ళీ ఇలాగ రిటర్న్ అయ్యి మళ్ళీ వచ్చేస్తుంది ఇలాగా, ఇదంతా ఒక లూప్ అనమాట. నెక్స్ట్ చూడండి ఇలాగ ఫ్లో అవుతుంది, ఇలాగ ఫ్లో అయ్యి మళ్ళీ రిపీట్ ఇది వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ లూప్ చూడండి, ఇగో ఇలా ఫ్లో అవుతుంది, ఇలాగ ఫ్లో అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది మనకి, ఇలాగ H3 ఇంటూ S1. సో ఈ విధంగా మనకు లూప్స్ అనేవి వచ్చాయి. వీటిని ఏమంటారంటే ఇండివిజువల్ లూప్స్ అంటారు, ఇండివిజువల్ లూప్స్ అనమాట. సో కాబట్టి ఏమిది G1 G3 మైనస్ H1. ఓకే, నెక్స్ట్ ఇలాగా G2 G4 మైనస్ H2, G1 G2 G3 G4 మైనస్ H3. ఓకే, అవి అనమాట. ఓకే, అవే P11 ఫస్ట్ లూప్ మైనస్ G2 G3 H1. సెకండ్ లూప్ P21 సెకండ్ లూప్ 2 అంటే సెకండ్ లూప్ G3 G4 H2. P31 అంటే మైనస్ G1 G2 G3 G4 H2. ఓకే, ఇవి తర్వాత ఏం చేస్తారు మీరు, నెక్స్ట్ చూడండి ఇంకా అవన్నీ తీసుకొచ్చి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తారు. సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఆల్ పాసిబుల్ కాంబినేషన్ ఆఫ్ నాన్ టచింగ్ లూప్స్ P11 P21 PS3 P1. సో P11 P2 నాన్ టచింగ్ లూప్స్ కనుక్కోవాలి. అంటే PM2 కానీ PM3 కానీ టచ్ అవుతుండే లేదా, ఫస్ట్ లూపు సెకండ్ లూప్ టచ్ అవుతుంది చూడండి ఈ 2 లూప్స్, ఈ లూపు టచ్ అవుతుందా లేదా, చూడండి ఈ లూప్ టచ్ అవుతుంది కాబట్టి టచింగ్ లూప్స్ అంటారు. సో కాబట్టి లేదు, సో ఈ లూప్ అయితే టచ్ కావట్లేదు చూడండి, ఈ లూప్కి ఏమైనా టచ్ కావట్లేదు చూడండి. ఈ నోడు ఏమైనా టచ్ అవుతుండే లేదా ఈ నోడు ఏమైనా టచ్ అవుతుండే, టచ్ కాలేదు కాబట్టి దీన్ని నాన్ టచింగ్ లూప్ అంటారు. ఓకే, సో కాబట్టి ఫస్ట్ లూప్ వచ్చి నాన్ టచింగ్ లూప్. ఓకే, సో కాబట్టి డెల్టా ఈక్వల్ టు 1 మైనస్ ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. P11 P21 P31 నాన్ టచింగ్ లూప్స్ లేవు కాబట్టి 0. ఓకే, ఇంకొన్ని ఏం చేస్తారు, ఇవన్నీ మనకు వాల్యూస్ తెలుసు కాబట్టి సబ్స్టిట్యూట్ చేసాం. ఇంకేమి డెల్టా 1 కనుక్కోవాలా. ఓకే, డెల్టా 1 అంటే 1 అంటే నాన్ టచింగ్ లూప్ ఒకటే కాబట్టి 1 ఆల్ లూప్స్ ఆఫ్ ఫార్వర్డ్ పాత్స్ F1. సో కాబట్టి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ F1 బై డెల్టా 1 బై డెల్టా. సో C ఆఫ్ S బై R ఆఫ్ S ఈజ్ ఈక్వల్ టు మీకు F1 డెల్టా 1 G1 G2 G3 బై రిమైనింగ్. ఇదంతా మనం వేసుకుంటే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద బ్లాక్ డయాగ్రామ్ అండ్ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ కంటెంట్ అండ్ ప్రాబ్లమ్స్ ఈ విధంగా ఉంటాయి. ఐ విల్ గో ఫర్ ఇంకా మీకు కొన్ని ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ థియరీను కాన్సెప్ట్, ఒక సింపుల్ ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ.